సో గైస్ ఒక వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. మనకైతే సర్వీస్ మొత్తం అయిపోయింది అనమాట. మనకైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే చేస్తున్నారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్ గా నేనైతే నా టాటా హ్యారియర్ తో ఫస్ట్ రౌండ్ కి అయితే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ట్రిప్ కి అయితే వెళ్తున్నాను అనమాట. సో బెంగళూరుకి అయితే వెళ్తున్నాం. రీజన్ ఏంటంటే ఈజీ అయితే ఫస్ట్ సర్వీస్ అయితే చేపిపోతున్నాం అనమాట. ఈ బైక్ ఎవరిదో కాదు, మన రోషన్ అనమాట. రోషన్ బాయ్ జల్దీ ఆజాओ, కెమెరా మే బాక్కే ఆజాओ. సో గైస్, మన రోషన్ బాయ్ అనమాట Z900 కొత్తది. యాక్చువల్ గా నా బైక్ కూడా వేసుకొని వచ్చి ఉండాల్సింది, బట్ నా బైక్ వచ్చి హైదరాబాద్ కి అయితే పంపిస్తున్నా. ఇది కూడా హైదరాబాద్ కి అయితే వెళ్తుంది. రీజన్ ఏంటంటే హైదరాబాద్ లో మన బైక్ అయితే మంచి మోడ్స్ అయితే చేపిపోతున్నాం అనమాట. సో బాయ్ కొంతసేపు అయితే రైడ్ చేసుకుంటా బైక్ ని అయితే వస్తాడు, మనం కార్లో అయితే వస్తున్నాం. సో రెండింటి మీద ఈ వ్లాగ్ ఏంటంటే Z900 టు బెంగళూరు, హ్యారియర్ టు బెంగళూరు రెండు కంబైన్ అనమాట. దీంట్లో క్రూజ్, దాంట్లో క్రూజ్, కంట్రోల్ చేసి పడుతుందాం వెహికల్స్ ని. చలో. సో గైస్, ఇప్పుడు మనమైతే కొత్త Z900 అయితే తోలబోతున్నాం. కార్తిక్ హ్యారియర్ తీసుకురాబోతున్నాడు. చలో గైస్, జై శ్రీరామ్. కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమః నమః. సో గైస్, ఇందులో అయితే క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. ఆటో ఫ్లిప్పర్ వర్క్ స్మూత్, వెరీ స్మూత్. స్పోర్ట్స్ మోడ్కి షిఫ్ట్ అయిపోయింది వెహికల్. ఇప్పుడు ట్రై చేద్దాం క్విక్ షిఫ్టర్ పనిచేస్తా లేదు. ఇందాక నాకైతే హై ఆర్పిఎంలో క్విక్ షిఫ్టర్ అయితే పనిచేయలేదు. మన కార్ కూడా అయితే వచ్చేసింది హ్యారియర్. వాట్ ఎ కార్ మ్యాన్, VSA కార్, లుక్స్ వెరీ కూల్. చలో చలో పదా. స్పోర్ట్స్ మోడ్లో షిఫ్ట్ అవుతుంది గైస్ క్విక్ షిఫ్టర్. సో గైస్, వీఆర్ ఇన్ చిత్తూరు CCD. సో బేసిక్గా నేనైతే ఒక 20 కిలోమీటర్స్ ఏమో తోలుంటానేమో Z9ని. ఇనిషియల్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే ద క్విక్ షిఫ్టర్ ఈజ్ నాట్ సో స్మూత్. రెడ్ లైన్స్ చేసినప్పుడు ఏంటంటే అసలు గేర్ షిఫ్ట్ అవ్వడం లేదు. అండ్ యునో ది క్రూజ్ కంట్రోల్ అప్పుడప్పుడు గ్లిచ్ అవుతుంది. హయ్యర్ ఆర్పిఎంలో క్రూజ్ కంట్రోల్ కూడా పనిచేయట్లేదు. లోయెస్ట్ మేబీ 30-40 స్పీడ్లోనే క్రూజ్ కంట్రోల్ వర్క్ అవుతుంది. దాని తర్వాత అసలు పనిచేయట్లేదు. సో ఇష్యూస్ ఆర్ దేర్. వెళ్ళి సర్వీస్కి పెడుతున్నాం కదా, మొత్తం అయితే నేను చేయించాల్సి వస్తుంది. ఇంతవరకు నేను ఇది నా ఫస్ట్ రైడ్ కాబట్టి ఇప్పుడే నోటీస్ చేస్తున్నా వెహికల్ మీద. ఇప్పుడు ఇవన్నీ అయితే రిజాల్వ్ చేయించుకుందాం. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ మై ఫాల్ట్ ఆల్సో కూడా తెలుసుకుందాం ఏదైనా ఎందుకు ఇలా అవుతుంది అనేసి కూడా. సో చలో. అండ్ నేనైతే ఇప్పుడు ఒక బ్లాక్ కాఫీ అయితే ఆర్డర్ చేశాను అనమాట బిఫోర్ లంచ్. ఇది కొంచెం హెల్తీ అనమాట, చేదుగా ఉంటుంది బట్ హెల్తీ. ఏదో రెగ్యులర్గా హెల్తీగా తాగేటట్టు మాట్లాడట్లేదు. రేర్ కేసెస్లో కొంచెం కాఫ్ కోల్డ్ ఉంది కదా, వేడిగా తాగదాం అనుకుని కొంచెం హెల్తీగా అయితే తీసుకున్నా. గైస్, ఐఎమ్ బ్యాక్ ఇన్ మై హ్యారియర్ అండ్ కార్తిక్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. హీ జస్ట్ వాంట్స్ టు రైడ్ మై కార్ టూ మచ్. అది బేసిక్గా కార్ అనే కాదు, నేను తోలితే వాడు గుండె తట్టుకోదనమాట. అండ్ వెనకాల రోషన్ వచ్చేసి నా హెల్మెట్ని అయితే ట్రై చేస్తున్నాడు బికాస్ హీ జస్ట్ వాంట్ టు గెట్ ద సేమ్ హెల్మెట్ యాజ్ మీ అనమాట. దొంగలు పట్టుకునేటట్లు ఉన్నాడంట. సో వాడైతే ట్రై చేస్తున్నాడు. అండ్ గోప్రోస్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ ది బెస్ట్ కెమెరా సెటప్ అనమాట. ఎందుకంటే బెంగళూరుకి వెళ్ళిన వెంటనే వీఆర్ గోన్ హ్యావ్ ది Ace Pro, వీఆర్ గోన్ హ్యావ్ ది Action Pro, వీఆర్ గోన్ హ్యావ్ ది X5, X3, ఇంకా చెప్పనవసరం లేదు, చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ కొత్తగా డ్రోన్ కూడా అయితే రాబోతుంది. చలో కార్తిక్ కొంటున్నాడు కొత్తది. ఇప్పుడు మన వెళ్తానే కొంటాడు. నేను కాదు కార్తిక్ అంటే బెంగళూరు 6R రోడ్. గైస్, మనోడిని చూడండి గైస్, రెండు కాళ్ళు గైస్, రెండు కాళ్ళు కింద పెట్టేసి మనోడు ఆగస్లోని ఏం బాయ్. ఇప్పుడు మనమైతే ఛార్జింగ్ పెట్టబోతున్నాం కార్కి.
లగాదియా. ఇంత కష్టాలు పడిన తర్వాత మనమైతే ఫైనల్ గా మన కార్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసాం అనమాట. యాప్ అయితే తనకలాడిచ్చేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే బయట ఛార్జింగ్ పెడుతున్నా ఒక యాప్ తో మనమే పెట్టుకోవాల్సింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో క్యూఆర్ స్కాన్ చేసి ఫస్ట్ టైం అయితే గ్లిచ్ అయింది, మళ్ళీ వెంటనే మనకైతే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనమైతే రెస్టారెంట్ దగ్గర తింటున్నాం, మన కార్ అయితే ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైనా స్పెషల్ అయిన బిర్యానీ ఇక్కడిది, దాని తర్వాత కర్డ్ రైస్, దాని తర్వాత ఒక మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. సో లెట్స్ గో. తినేసిన తర్వాత అగైన్ మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వాటర్ బాటిల్ చూసారా ఎంత ఉందో, నా చేయి కన్నా పెద్ద. నాకు తెలిసి 2 లీటర్స్ ఉంటుందా ఇది? 1.5 లీటర్ ఉంది. ఇది 30 రూపాయలు అంట. 30 రూపీస్ కనిపిస్తా. 30 రూపీస్. బ్రాహ్మణ్ చేసావు కదా. నేను వెజ్ అంటే మీరు నాన్ వెజ్ తింటారా? ప్యూర్ వెజ్ అంటే లోపలికి వచ్చి ఇక్కడ చూస్తున్నాం ప్యూర్ వెజ్. ఏ నాన్ వెజ్ నా కొడుకల్లారా మీరంతా? నేను వెజిటేరియన్ రా, నాతో పాటు వెజ్ గా ఉండండి. ప్యూర్ వెజ్ అంట. వెజ్ తినాలరా, యూ షుడ్ ఆల్వేస్ ఈట్ వెజ్. ఓకే గైస్, ఇదే వీళ్ళ స్పెషల్ బిర్యానీ అంట. యాపిల్స్ ఏమేమో వేసేస్తున్నారు బిర్యానీలో. లైక్ చూడండి, చెర్రీ ఉంది, దాని తర్వాత కార్న్ ఉంది, అన్ని ఉంది. సో ఇక్కడ చూస్తుందా, ట్రై చేద్దాం. లెట్స్ టేస్ట్ ఇట్, చూద్దాం. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ గైస్. బాగుంది మావా, నిజంగా బాగుంది. కానీ వెంతకుందిరా బిర్యానీలో చెర్రీ తింటుంటే వెంతకుందిరా. గైస్ వెజ్ కష్టాలు. ఈ వెజ్ స్పెషల్ బిర్యానీకి 400 రూపాయలు అయితే వేసారనమాట. నాన్ వెజ్ తినాల్సిన వెజ్ తినిపించి ఎంత బాధపడుతున్నట్టు. సో గైస్, ఒక వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది అనమాట. మేము తినేటప్పుడు సడన్ గా చార్జర్ అయితే ఆగిపోయింది అనమాట. నాకు డౌట్ వచ్చి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి ఆగిపోయింది. అది నాకు తెలిసినంత వరకు నా పక్కనే ఒక BYD కార్ ఉన్నిందనమాట. తనైతే ఎమర్జెన్సీ స్టాప్ అయితే కొట్టేశాడు, దాంతో ఛార్జింగ్ అయితే ఆగిపోయింది. నేనైతే కొంచెం పానిక్ అయ్యాను, ఏమైనా ఎలక్ట్రికల్ ఫాల్ట్ ఏమైనా జరిగిందేమో అని. బట్ దట్స్ ఫైన్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందరూ ఊరికి కొత్తే, ఐ మీన్ ఇవి కొత్తే, ఎవరు నేను మాట్లాడలేం. రోషన్ వచ్చేసి ఇప్పుడు Z9 అయితే తీసుకెళ్తున్నాడు. చలో లెట్స్ గో టు బెంగళూరు. వైట్ ఫీల్డ్ టైం అయితే అవుతుందన్నమాట. తొందరగా షోరూమ్ క్లోజ్ అయిపోద్ది. వాడితో ఎట్లా ఒకట్లా మాట్లాడి సర్వీస్ చేయించాలి ఇప్పుడు. సో గైస్, ఫైనలీ ఇన్ ది కవాసాకి షోరూమ్. మన వెహికల్ అయితే సర్వీస్ కి అయితే ఇచ్చేసాం. సో ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి మన బైక్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ రేపు 12 o'clock మధ్యాహ్నం అయితే ఇస్తారనమాట మనకి. మనోడు చాలా లేట్ చేసేసాడు బండి సర్వీస్ లో. బైక్ ఇస్ గోయింగ్ ఇన్. చలో గైస్, ఇంపార్టెంట్ అప్డేట్, మనకి బైక్ ఇప్పుడే దొరికేస్తుంది అనుకుంటా. జస్ట్ ఒక 1 hour వెయిట్ చేస్తే చాలు. మనకైతే సర్వీస్ మొత్తం అయిపోయింది అనమాట. ఆ నెంబర్ ప్లేట్ ఇవన్నీ ఫిట్టింగ్ తో పాటు మనకైతే 11,000 రూపీస్ దాకా క్లోజ్ అయిపోయింది. మనం మాట్లాడినాం కాబట్టి కొంచెం డిస్కౌంట్ వచ్చింది గైస్. థ్యాంక్స్ చెప్పుకోండి VSA Vlogs కి. థ్యాంక్స్ బ్రో. సో ఇప్పుడు బైక్ అయితే ఆన్ చేద్దాం. ఒక నిమిషం పడిపోతుంది. ఓకే, కవాసాకి. చలో ఇప్పుడు మనమైతే మా ఫ్రెండ్ రూమ్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా హోటల్ బుక్ చేసుకోవాలి ప్రస్తుతానికి. చలో 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 ప్యాకప్, బండెత్తు. ఫైనల్లీ బ్యాక్ టు కార్తిక్స్ రూమ్. ఇప్పుడు వెళ్ళి కొంచెంసేపు కూర్చొని, దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొంచెం లఫడా అయిందనమాట. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అనేసి. ఆపండి రా మీ సోది. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనం అయితే ఇప్పుడు హోటల్ చూసుకోవాలి. సో ఫస్ట్ పోదాం రూమ్ లోకి. ఆ రూమ్ లో ఆల్రెడీ ఉన్నారంటే ఎవరు. ఇప్పుడు మనం అయితే రూమ్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో బేసిక్ గా మనం డబ్బులు సేవ్ చేయడానికి మనం అయితే PG అయితే తీసుకోబోతున్నాం అనమాట. సో లెట్స్ గో. PG యాక్చువల్ అక్కడే బెంగళూరు లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఏదో ఉంది కదా, దాని గోకి పెట్టి చెప్తా. సో అక్కడైతే మనం ఆ సందులో అయితే వెళ్ళిపోయి ఉండాలి ఇప్పటికి. కాకపోతే మనకి మిస్టేక్ జరిగిపోయింది కాబట్టి ఊరంతా రౌండ్ చుట్టుకొని వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. కార్ లో ఛార్జింగ్ లేదు. నాకు ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఎలా చేయాలో అర్థం కాక ఒక 10-20 నిమిషాల నుంచి కొట్టు అదేలే ఒక గంట సేపు నుంచి తనకలాడినాం గైస్. లిటరలీ అసలు మా ఈవీతో కొత్త కదా, మాకు దోలు తీరిపోతుంది. ఒక్కొక్క ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఒక్కొక్క పైసలు అమౌంట్ కట్టి పెట్టుకొని ఉన్నాను నేను. దేని పెట్టుకున్నాను తెలుసు. సరే అవంతా అది పక్కన పెట్టేస్తే కానీ రేట్లు కూడా 2,000 రూపాయలు అవుతుంది ఫుల్ ఛార్జ్ కి. ఏదో ఫీజిబుల్ అనుకున్నాం మీవి, అదే అవుతుంది ఇప్పుడు రేటు. హోటల్ తీసుకోవాలంటే కూడా హోటల్ కూడా మాకైతే ఇప్పుడు అవైలబిలిటీ లేవు. రేట్లు ఏమో ఆకాశం అందుతున్నాయి. రాడ్ ఇప్పుడే నేనైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట. మన లోపల కూర్చొని ఉన్నారు. గాడ్ ఎక్కి మరీ తీసుకున్నాను అనమాట నేను. గైస్ మనోడిని చూడండి గైస్, నిద్ర మత్తులో కూడా లేసేసి అయితే తింటున్నాడు బిర్యానీ పాపము. ఇక్కడ చూడండి గైస్, మనదైతే 96 ఎక్కేసింది ఛార్జింగ్. సూపర్
వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోతుంది కాబట్టి నేనైతే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. మన కార్ అయితే 98 తర్వాత నుంచి ఒక 10 నిమిషాల వరకు అసలు 100% ఎక్కలేదు. నేను నా యాప్ చెక్ చేసుకున్నాను, యాప్లో కూడా ఏం లిమిట్ ఏం లేదనమాట ఛార్జింగ్ స్టాపింగ్కి. మేబీ అది ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఆపేసి కార్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, సో అందుకనేసి నేనైతే వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. పార్ట్ 2 అయితే కంటిన్యూషన్ చేస్తాను. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామా మాకే దిక్కు తెలియడం లేదు. హోటల్ తీసుకుందామా, నంది హిల్స్ పోదామా, తిరుపతికి దొబ్బేద్దామా, అన్నీ మైండ్లో అయితే పోతున్నాయి. పార్ట్ 2 కోసం రెడీగా వెయిట్ చేసండి. మనకైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే చేస్తున్నారు. పాస్ అయిపోయా.